యావత్ భూమి మీదే అతి గొప్ప ఆధ్యాత్మిక మేళ, 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే గొప్ప వైభవం, హిందువుల అతి పెద్ద ఉత్సవం, 45 రోజుల పాటు మహాకుంభమేళ. ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు పాల్గొనే గొప్ప సమ్మేళనం. సాధువుల సంగమం, భక్తుల కోలాహలం, పుణ్యస్నానాలు, పూజలు, భక్తగోటి సందడి, దేశ విదేశాల నుండి భక్తులు, ఇంకా ఎన్నెన్నో విశేషాలతో మహాకుంభమేళ 2025 జనవరిలో ప్రారంభం కానుంది. కుంభమేళాకి, క్షీరసాగర మథనానికి, అమృతానికి అసలు సంబంధం ఏమిటి? కుంభమేళ అంటే ఏమిటి? అది ఎప్పుడు వస్తుంది? ఎక్కడ జరుగుతుంది? కుంభమేళా సమయంలో ఏమి చేయాలి? ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా ఇంకా ఎన్నో దేశాల నుండి కూడా భక్తులు హాజరవుతారు. అసలు కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ వీటి మధ్య తేడా ఏమిటి? 2025 జనవరి, ఫిబ్రవరిలో జరగబోయే కుంభమేళాకు సంబంధించిన తేదీలు ఎప్పుడు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో కుంభమేళాకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయటం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ ఇలాంటి విషయాల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. కుంభమేళ అనేది ప్రతి 4 సంవత్సరాలకి వస్తుంది. అదే అర్ధ కుంభమేళ అయితే ప్రతి 6 సంవత్సరాలకి వస్తుంది. ఇక పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు కలిపితే అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ప్రస్తుతం పూర్ణ కుంభమేళాని మహాకుంభమేళాగా వ్యవహరిస్తున్నారు. క్షీరసాగర మథనానికి, కుంభమేళాకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తి పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలని తమ శత్రువులైన రాక్షసులతో ఒప్పందం చేసుకుంటారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే వారి మధ్య పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ల పాటు దేవతలు, రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భయంకరమైన సంగ్రామం జరుగుతుంది. ఈ యుద్ధం సమయంలో శ్రీ మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులను చిలకరించాడని నమ్ముతారు. అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకే ఈ కుంభమేళ. సూర్యుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుతారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ నిర్వహిస్తారు. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ఈ మహాకుంభమేళ 2025లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించబడుతుంది. కుంభమేళా సమయంలో నదులు అమృతంగా మారతాయని ఒక నమ్మకం ఉంది. జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ కుంభమేళా జరగబోతోంది. ప్రయాగ్లోని సంగమంలోను, హరిద్వార్లోని గంగానదిలోను, ఉజ్జయినిలో క్షిప్రా నదిలోను, ఇక నాసిక్ గోదావరి నదిలోనూ ఈ కుంభమేళాని నిర్వహిస్తారు. కోట్లాది మంది భక్తులు ఈ కుంభమేళాలో స్నానాలు చేసి తమ మొక్కులను తీర్చుకోబోతున్నారు. 2025 కుంభమేళాలోని ముఖ్యమైన తేదీలేమిటి? విశేషమైన రోజులు ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే కుంభమేళాలో జనవరి 13వ తేదీ పౌష్య పూర్ణిమ స్నానాన్ని ఆచరిస్తారు. ఇక జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. జనవరి 29న ఎంతో శక్తివంతమైన మౌని అమావాస్య,
దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అన్ని అమావాస్యల్లోకి ఈ మౌని అమావాస్య ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ దానం చేసి స్నానం చేయడంతో ఇంట్లో ఆనందం కలుగుతుందని ఒక నమ్మకం. ఇక ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి రోజున గంగానదిలో పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి దానాలు ఇవ్వడం ద్వారా మోక్షం కలిగి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయని నమ్మకం. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి స్నానాలు. శివపార్వతులను స్మరించుకుంటూ వారి కళ్యాణం జరిగిన ఈ రోజున పుణ్యస్నానాలు ఆచరించడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ శుభ సందర్భంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం శక్తి అంతా కూడా పవిత్ర జలంలోనే ఉంటుంది. నువ్వుల నూనెతో స్నానం చేయడం, నువ్వుల పదార్థాలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. నువ్వులతో హోమం, నువ్వుల నీరు త్రాగటం, నువ్వులను దానంగా ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుంది. 2025 మహాకుంభమేళా కోసం ప్రయాగలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేపడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు.